ఇద్దరికి నిజంగా చెడిందా? నటిస్తున్నారా? కవల పిల్లల్లా ఒకరికి ఒకరు అన్నట్లు ఉండేవారు ఒకరిని వీడి మరొకరు ఉండలేని పరిస్థితి. ట్రంప్ విజయం కోసం ఎలాన్ మస్క్ సర్వశక్తులు ఒడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక మస్క్కు కీలక పదవినే ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు కలబడుతున్నారా? అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారిపోయారు ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్. వారింటికి వీరి ఇంటికి వారు వెళ్లటం, సరదాగా పిల్లలతో ఆడుకోవటం, లంచ్లు డిన్నర్లు చేయటం పరిపాటిగా మారింది. వైట్ హౌస్ లో ఎలాన్ మస్క్ పిల్లలు కలి తీరటం చాలా సార్లు చూశాం. అయితే ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ మధ్య చెడిందని సమాచారం. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలే ఇరువురి మధ్య అభిప్రాయ విభేదానికి కారణం. యూరప్, చైనాపై సుంకాలు విధించవద్దని మస్క్ ఎంత చెప్పినా ట్రంప్ వినలేదట. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని టెస్లా అధిపతికి అధ్యక్షుల వారు ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. సుంకాల దెబ్బకు తన సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లా కార్ల కంపెనీ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకోవడంతో పెద్దన్నపై మస్క్ కుర్రుగా ఉన్నారు. చైనా ఎగుమతులు ఆపేయడంతో మస్క్ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా కార్ల కంపెనీకి అవసరమైన సామాగ్రి కొరత ఏర్పడింది. దీంతో టెస్లా కార్ల ధరలు పెంచాల్సిన పరిస్థితి. అమెరికా అవతల టెస్లా కార్లు అమ్మాలన్నా సుంకాలను భరించాల్సి వస్తోంది. అందుకే ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్ చెప్పారు. గత వారంలో ట్రంప్ సుంకాలు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్మాన్ స్వేచ్ఛా వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, యూరప్ తో సుంకాలు లేని వాణిజ్యం నెరపాలని కోరారు. సుంకాలపై మస్క్ వైఖరిని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మస్క్, నవారో మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మస్క్, వైట్ హౌస్ కు మధ్య అగాధం పెరిగింది. They will be going into effect at 12:01 a.m. tonight, so effectively tomorrow. Yes. Look, I just spoke to the president about this, and he believes that China wants to make a deal with the United States. He believes China has to make a deal with the United States. It was a mistake for China to retaliate. The president, when America is punched, he punches back harder. That's why there will be 104% tariffs going into effect on China tonight at midnight, but the president believes that she and China want to make a deal. They just don't know how to get that started. And the president also wanted me to tell all of you that if China reaches out to make a deal, he'll be incredibly gracious, but he's going to do what's best for the American people. The president, everybody in Washington, whether they want to admit it or not, knows that this president is right when it comes to tariffs and when it comes to trade. In fact, Democrats have long said that the United States of America has been ripped off by the countries around the world. They just don't want to admit it now because it's President Trump who is saying that. In June of 1996, Nancy Pelosi spoke on the House floor. She urged her colleagues at the time to fight against the status quo trade policies that had contributed to America's trade deficit with China. ట్రంప్ సుంకాల దెబ్బకు మస్క్ సంపద ఈ ఏడాదిలో $13,500 కోట్ల, అంటే 11.61 లక్షల కోట్ల రూపాయలు తరిగిపోయింది. ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవోరాపై తీవ్రస్థాయిలో మరోసారి విరుచుకుపడ్డారు మస్క్. ఆయనను ఒక మూర్ఖునిగా అభివర్ణించారు. అయితే టెస్లా కంపెనీ అసలు కార్లను తయారు చేయదని, జస్ట్ అక్కడ ఇక్కడ పార్ట్స్ తీసుకొచ్చి కేవలం అసెంబుల్ చేస్తుందన్నారు పీటర్. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, టైర్లు వంటి విడిభాగాలను జపాన్, చైనా నుంచి ఎలాన్ మస్క్ తీసుకొచ్చి అమెరికాలో కూర్చి అమ్మేస్తున్నారు. చౌకగా దొరికే విడిభాగాల కోసం మస్క్ ఎంతకైనా తెగబడతారని విమర్శించారు. Or, for a medium-sized country, but even for a country like the United States, which is 350 million, given that there are 8 billion people in the world, it only takes a few percent of the rest of the world to move to the country to where it is no longer that country. A country is not its geography. A country is its people. In the history of our country, and don't let some of these politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. We have to do, we're going to tariff our pharmaceuticals, and once we do that, they're going to come rushing back into our country because we're the big market. The advantage we have over everybody is that we're the big market. So we're going to be announcing very shortly a major tariff on pharmaceuticals,
And when they hear that, they will leave China, they will leave other places because they have to sell. Most of their product is sold here. And they're going to be opening up their plants all over the place in our country. We're going to be announcing that. So that's breaking news. Ladies and gentlemen, we have breaking news. ట్రంప్ విధానాలపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యంపై మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు తలెత్తడం ఇదేం మొదటిసారి కాదు. 2020లో ట్రంప్ సుంకాలను సవాలు చేస్తూ టెస్లా కంపెనీ కోర్టును ఆశ్రయించింది. నిజానికి మస్క్ చైనాతో కొంత సన్నిహితంగా ఉంటూ తన టెస్లా సహా ఇతర కంపెనీలకు అవసరమయ్యే విడిభాగాలను తెప్పించుకుంటున్నారు. ట్రంప్ సుంకాలపై చైనా రివర్స్ అవడంతో మస్క్ ఆటలకు బ్రేక్ పడిందంటున్నారు విశ్లేషకులు. పేరుకే ట్రంప్ అధ్యక్షుడు కానీ చలామణి చేస్తుందంతా ఎలన్ మస్క్ అనేది వార్తలు. అదే నేపథ్యంలో తర్వాత కొంతకాలానికి ట్రంప్ చెప్పాల్సి రావటం ఐఎమ్ ఇన్ ద సీట్ అని, అంటే నేనే అధ్యక్షుడు అనేది కొంత ఆయన ఎంఫసైజ్ చేయాల్సి రావటం కూడా వచ్చింది మధ్యలో. సో ఓవరాల్గా ట్రంప్ ఈగో దెబ్బతీసేవి ఇట్లాంటివి కూడా జరిగినాయి ఘటనలు. ఎలన్ మస్క్ చేస్తున్న పనులు రకరకాలు, వీటన్నిటిలో ఎలన్ మస్క్ పట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ట్రంప్ మీద కంటే కూడా ఎలన్ మస్క్ మీద ఒక దశలో ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత కారణంగానే ఎలన్ మస్క్ టెస్లా కార్లని కూడా బహిష్కరించారు. టెస్లా కార్లు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు వాటిని తగలబెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. దాని మీద ట్రంప్ కూడా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. కార్లను కనుక అలా టెస్లా కార్లు తగలబెడితే శిక్ష పడుద్ది జాగ్రత్త అని. హ్యాండ్స్ ఆఫ్ అమెరికా, హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి అడుగుతున్నారు, ఎలన్ మస్క్ని అడుగుతున్నారు ట్రంప్తో పాటుగా మా జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని. సో ఇన్ని కారణాల నేపథ్యంలో కష్టకాలంలో జనరల్గా తగాదాలు పెరుగుతాయి. అంటే కలిసి కంఫర్టబుల్గా ఉన్న కాలంలో ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ట్రంప్కి మస్క్ బాగా అండగా ఉన్నాడు. ఆ టైంలో బాగా డబ్బులు సపోర్ట్ చేశాడు, కలిసి ప్రయాణం చేశారు, గెలిచారు. గెలిచినప్పుడు ఆ ఇనీషియల్ ఒక బాగా క్లోజ్నెస్ అవన్నీ బాగా ఉన్నాయి. కానీ తర్వాత రాను రాను వేగంగా కష్టాల్లో పడుతున్నాడు ట్రంప్ కూడా. ట్రంప్ పాపులారిటీ కూడా అమెరికాలో గతంలో ఏ అధ్యక్షుడికి లేని స్థాయిలో దిగజారిపోతుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు ఉండే అవకాశం ఉంది. బహుశా ఈ డోజ్లోంచి ఆయన తప్పించడం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి, అలాగే ఇంకా చాలా పరిణామాలు ముందు అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాయని అనుకుంటున్నాను. ఎలన్ మస్క్ కోసం అతనికి కష్టకాలం బిగినైంది. సుంకాల వల్ల చైనా కన్నా అమెరికా కంపెనీలే ఎక్కువ నష్టపోతాయన్న వాదన ఇప్పుడు అమెరికాలో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ బృందంలోని కొంతమంది మస్క్ ను సమర్థిస్తున్నారు. దీంతో వైట్ హౌస్ లో 2 వర్గాలు ఏర్పాటయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్ ట్రంప్ తో కొనసాగుతారా, తప్పుకుంటారా అనే చర్చ జరుగుతోంది.